అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నాకు 10 కేక్ పాప్స్ అనేవి ఆర్డర్ వచ్చాయండి. దానికోసం నేను బేస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, దాంట్లో నేను ఏం మిక్స్ చేసుకున్నాను అనేది ఈరోజు చూపిస్తానండి. తర్వాత చాక్లెట్ నేను ఎంత తీసుకున్నాను ఏంటనేది ఆ మెజర్మెంట్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను. పదండి. ఎగ్ 1 తీసుకోవాలండి. తీసుకొని బీట్ చేసుకోవాలి. ఇది పావు కప్పు షుగరు బ్యాచెస్ వైజ్గా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ ఎసెన్స్ మనం చాక్లెట్ ఎసెన్స్ తీసుకున్నానండి. ఇది ఎందుకంటే చాక్లెట్ స్పాంజ్ చేస్తున్నాను కదా, అందుకని. డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మైదా 1 కప్పు, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1 TBSP, బేకింగ్ పౌడర్ పావు TSP, బేకింగ్ సోడా 1/8 TSP అంటే పావు టీ స్పూన్లో సగం అండి. ఇవన్నీ బాగా జల్లించుకొని ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, దాంట్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రెండు బాగా స్పాచులాతో బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ ఉండలవి లేకుండా, లమ్స్ అవి రాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది నాకైతే నేను అద్దపావు తీసుకున్నాను కదండి, 125 గ్రామ్స్ ఇది. దీన్ని నేను అయిపోయిన తర్వాత గ్రేట్ చేసేసుకుంటున్నానండి. చేతితో కూడా కలుపుకోవచ్చు, కానీ గ్రేట్ చేసుకుంటే ఇంకా ఫైన్ పౌడర్లా వస్తుందని నేను గ్రేట్ చేసుకున్నాను. ఇందులోని 2 స్పూన్స్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ అండ్ హాఫ్ ఉంటుందండి చాక్లెట్ యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకొని మనకి 15 గ్రామ్స్ వచ్చేటట్టుగా నేను తీసుకున్నానండి. ఒక్కొక్క కేక్ పాపు 15 గ్రామ్స్ వచ్చేటట్టుగా. నాకు అలా అయితే ఈ అద్దపావు బేస్కి 13 వచ్చాయండి కేక్ పాప్స్ అనేవి. అవి నేను కేక్ పాప్స్ అనేవి చేసుకొని రౌండ్గా బాల్స్లా చేసుకొని అవన్నీ నేను ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది హాఫ్ కప్ అండి. హాఫ్ కప్పు నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఫుల్గా తీసుకున్నాను, హాఫ్ కప్ నిండుగా తీసుకున్నాను డార్క్ చాక్లెట్ అనేది. ఈ డబుల్ బాయిలింగ్ నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోలేదండి. వాటర్ అనేది హీట్ చేసుకొని తెచ్చుకొని నేను ఇక్కడ ఇలాగా బాగా కలుపుకోవాలండి. బాగా ఆయిల్ అనేది మనకి షైనీగా కనిపించే వరకు కూడా మనం బాగా తిప్పుతూ ఉండాలి స్పాచులాతోని. ఇలా తిప్పిన తర్వాత నేను ఇది గ్లాస్లోకి యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కేక్ పాప్స్ అనేవి డిప్ చేసుకోవాలి కదా, మనం డైరెక్ట్గా గిన్నెలోకి వేసుకుంటే డిప్ చేయడానికి సరిగా అవ్వట్లేదు. తర్వాత ఈ కేక్ పాప్ స్టిక్స్ ఉంటాయండి, మన మార్కెట్లో దొరుకుతాయి, బేకరీ రా మెటీరియల్స్లో దొరుకుతాయి. దాన్ని ఇలా డిప్ చేసుకున్న తర్వాత, చాక్లెట్లో డిప్ చేసుకున్న తర్వాత మనం కేక్ పాప్ అనేది ఈ స్టిక్లోకి ఇన్సర్ట్ చేసుకొని చాక్లెట్లోని మళ్ళీ డిప్ చేసుకోవాలండి. ఈ డిప్ చేసుకున్న తర్వాత కొంచెం చాక్లెట్ అనేది కారుతుంటుంది, అది కారే వరకు కొంచెం ఆగి తర్వాత స్ప్రింకిల్స్ అనేవి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. స్ప్రింకిల్స్ అవి పెట్టినప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది అనేసి. ఇలాగే మొత్తం అన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి, డిప్ చేసి పెట్టేసుకున్నాను. నేను పక్కన థర్మాకోల్ కనిపిస్తుంది కదా, అందులోకి ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నానండి. అది కాకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంది. నేను కొంచెం లూజ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అది గట్టిగా ఉంది, స్టిక్ అవ్వలేదు. ఆ తర్వాత ఇంకా దాన్ని తీసి నేను ఈ రైస్ ఉంటుంది కదా, గ్లాస్తో రైస్ తెచ్చుకొని అందులోకి ఇన్సర్ట్ చేసుకున్నానండి. అలాగా స్టాండ్ చేస్తే కాసేపు ఆరుతాయని. ఇవి ర్యాపర్స్ అండి, కేక్ పాప్స్ మనం ఈ ర్యాప్ చేయడానికి కేక్ పాప్ ర్యాపర్స్ అనేవి మనకి బేకరీ మెటీరియల్లోనే దొరుకుతాయి. ఇది గోల్డ్ టై ఉంటుంది, తర్వాత సిల్వర్ టై కూడా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. దీంతో ఇలాగ ర్యాప్ చేసుకొని గోల్డ్ టైతోని టై చేసుకోండి. ఈ కేక్ పాప్స్ అనేవి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టుగైతే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వెంటనే వస్తుంది. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.